చాలామందికి అనిపిస్తుంది అమోనియా ఏదైతే ఉంది మనం అంతా కూడా యూరియా వేస్తూ ఉంటాం కాబట్టి ఇది మామూలు అనుకుంటున్నాం, కానీ ఇది ఒక పెను మార్పు అనే విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పటి వరకు ప్రపంచం మొత్తం బొగ్గు, చమురు, సహజ వాయువుతోనే సాంప్రదాయ ఇంధనాలపైన ఆధారపడ్డారు. అయితే దీనివల్ల అభివృద్ధి జరిగింది, కానీ పర్యావరణానికి పెద్ద ముప్పు వచ్చింది. టెంపరేచర్ పెరిగింది. టెంపరేచర్ పెరిగిన తర్వాత పర్యావరణంలో సమతుల్యాలన్నీ పూర్తిగా పోయే పరిస్థితి వచ్చింది. ఈరోజు మనం చూస్తున్నాం, ఒక దిక్కడ వర్షం పడితే కుంభవర్షం పడుతుంది. క్లౌడ్ బర్స్టింగ్, ఎప్పుడూ చూడనంత వర్షం పడి ఆ ప్రాంతమంతా కూడా జలమయమయ్యే పరిస్థితి వస్తుంది. ఇప్పుడే డిప్యూటీ సీఎం గారు చెప్పినట్టు ఈరోజు సముద్రంలో కూడా పెను మార్పులకు దోహదం చేసి ఎక్కడికక్కడ భూముల ఎరోషన్ కూడా వచ్చే పరిస్థితికి వస్తూ ఉంది. ఇలాంటి అనేకమైనటువంటి సమస్యలు వస్తున్నాయి. అందుకనే ఇటీవల కాలంలో యూరోప్ అయితే చాలా స్పష్టంగా నిర్ణయం చేసి దీనికి ముందుకు పోవాలని చెప్పి ఒక నిర్ణయం చేయడం, దానికి అనుకూలంగా మన ప్రధానమంత్రి 500 గిగావాట్లు గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి చేయాలని ఒక నిర్ణయం చేయడం, దానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం 160 గిగావాట్లు మన ఆంధ్రప్రదేశ్లో తయారు చేయబోతున్నాం గ్రీన్ ఎనర్జీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఆ సందర్భంలో ఒకసారి చరిత్ర, నేను ఒకప్పుడు కరెంటు విషయాల్లో కొంతమందికి ఉండేవాళ్ళు చాలామంది మర్చిపోయి ఉంటారు, కొంతమందికి జ్ఞాపకం ఉంటుంది. ఒకప్పుడు చాలా గ్రామాలకు కరెంట్ లేని సమయాలు, తర్వాత సులువుగా కరెంట్ వచ్చింది. కరెంట్ వచ్చిన తర్వాత కొన్ని రోజుల తర్వాత కరెంటు కొరత, కరెంటు కోతలు, ఇవన్నీ చాలా సమస్యలు వస్తాయి. నేను మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రి 1995లో అసెంబ్లీలో సగం సమయం కరెంటు కోతల మీద, కరెంట్ అవైలబిలిటీ పైనే పోయే పరిస్థితి వచ్చింది. అప్పుడే రిఫార్మ్ తీసుకొచ్చాం. నాకు ఒక అనుభవం కూడా ఉంది దీంట్లో. మొట్టమొదటిసారిగా భారతదేశంలో పవర్ సెక్టర్ రిఫార్మ్స్ తీసుకొచ్చిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. తర్వాతనే అన్ని రాష్ట్రాలు ప్రారంభించాయి. అదే మాదిరిగా ఈరోజు 2014లో గ్రీన్ ఎనర్జీకి నాంది పలికాం. 2025లో గ్రీన్ హైడ్రోజన్కి, గ్రీన్ అమోనియాకి నాంది పలికామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.